నమస్తే మాస్టర్స్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఒక్క నిమిషం మేడం. చెప్పండి మేడం, ఒక్క నిమిషం. మరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రి సారు ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి అమ్మ ఆధ్వర్యంలో శైలజ మేడం గారికి వచ్చిన ఒక అద్భుతమైన విజన్ ద్వారా ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భవించబడింది. ఈ ఆవిర్భవించిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ప్రొద్దుట మధ్యాహ్నం కూడా జూమ్ సెషన్ ప్రారంభమైందండి. జూమ్ సెషన్ లో పత్రిజీ మహిళా చైతన్యం గురించి ప్రొద్దుట 3 గంటల ధ్యానం, తరువాత 1 గంట అద్భుతమైన గురువుల చేత సజ్జన సాంగత్యం జరుగుతుందండి. అలాగే మధ్యాహ్నం కూడా 1 గంట ధ్యానము, 1 గంట క్లాసు జరుగుతుందండి. మరి పత్రి సారు అందించిన అద్భుతమైన 18 సూత్రాల ద్వారా ప్రతి ఊరూరా వెళ్ళి అక్కడ అద్భుతమైన జ్ఞానం అందించబడుతుందండి. ఎవరైతే ప్రతి నెల ఏ ఊరైతే ఆహ్వానిస్తారో ఆ ఊరికి వెళ్ళండి. పత్రి సార్ అందించిన 18 ఆదర్శ సూత్రాలు, మరి పిరమిడ్ మాస్టర్స్ కి అందించిన 13 వ్యక్తిగత సూచనలు, తర్వాత నవరత్నాలు, ధ్యాన నవరత్నాలు, నవవిధ ధర్మాలు, పత్రిజీ ప్రబోధాలు, వీటి గురించి మేడం గారు అద్భుతంగా వివరించడం జరుగుతుందండి. వీటిలో ఉన్న సత్యాన్ని బయటికి తీరించారు. పత్రిజీ మహిళా చైతన్యం టీం అంతా కలిసి వెళ్ళి ప్రతి ఊరూరా వెళ్ళండి. అక్కడ 3 రోజులు వర్క్ షాప్ జరుగుతుందండి. వచ్చే నెలలో 8, 9, 10 తేదీల్లో పుత్తూరులో జరుగుతుందండి. అక్కడికి అందరూ ఆహ్వానితులే. మరి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. కృపావతి మేడం గారికి వెల్కమ్ టు పత్రిజీ మహిళా చైతన్యం మేడం. స్టార్ట్ చేయండి మేడం. నమస్తే మాస్టర్స్ అందరికీ. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల పత్రి మేడంకు ఆత్మ ప్రణామాలు. అలాగే జూమ్ సెక్షన్ లో ఉన్న ఆత్మ బంధువులందరూ కూడా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్కి, కన్యా మేడంకి, అలాగే శైలజ మేడంకి, జూమ్ సెక్షన్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు కూడా అందరికీ. నిజంగా పత్రిజీ గారు చెప్పిన 18 ఆదర్శ సూత్రాలు చక్కగా పాటిస్తున్నారు మేడం. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక కార్యక్రమం పెడతానే ఉంటారు. అలాగే ఊరూరు వెళ్తున్నారు, చక్కగా చెప్తున్నారు. ఏం చెప్పారంటే, మీరు ఏదైతే 18 ఆసూత్రాలు పట్టుకున్న తర్వాత చాలా మందికి ఈ 18 ఆసూత్రాల మీద అవగాహన వచ్చింది మేడం. ఎందుకంటే నేను అది ఎప్పటి నుంచి అంటే మీరు స్టార్ట్ చేసిన కాడి నుంచి పత్రిజీ గారు 18 ఆసూత్రాలు మన జీవితంలో ఉండాలి అని చెప్పేసి అప్పుడు శైలజ మేడం పత్రిజీ మహిళా చైతన్యం పెట్టడము, దాన్నేమో ఊరూరాకి వెళ్ళి ప్రచారం చేయడము మీ అందరినీ నిజంగా గొప్ప విషయం. ఎందుకంటే శాకాహార ర్యాలీ అనగా, ధ్యాన ప్రచారం అనగా ఒక కార్యక్రమం పెట్టాలంటే దాని వెనకతల ఎంతో శ్రమ, కృషి ఉంటేనే ఆ కార్యక్రమాలు అవుతాయి. అంటే ఏదైతే ఆయన చెప్పారో ఆ జ్ఞానాన్ని అందరికీ అందివ్వాలనే ఉద్దేశంతో మీ అందరూ చేస్తున్న ఈ కృషికి నిజంగా మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా వింటూ ఉంటాను కాబట్టి. మనదేం లేదు మేడం, పత్రి సారు శైలజ గారి దగ్గర ఉండి చేయిస్తున్నారు. మేమందరం కూడా పత్రి సారు 18 ఆదర్శ సూత్రాలు ఫాలో అయ్యి ఆయనే చేయించుకుంటున్నారు. మనదేం లేదు మేడం. మన దగ్గర ఆయన చైతన్యం కనెక్ట్ అవ్వకపోతే మనం ఏమీ చేయలేము మేడం. ఇలా మాట్లాడలేము కూడా. అవును అవును. ఎందుకంటే ఆయన చెప్పేది ఏంటంటే ధ్యానం చెప్పారు, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, తర్వాత ఆచార సంగతి, తర్వాత ధ్యాన ప్రచారం. అంటే నేను ధ్యాన ప్రచారం ఉంటే అంటే 4 ఉన్న మన జీవితంలో 4 ఉన్న ఈ 4 ఉన్న ధ్యాన ప్రచారం లేకపోతే ఈ 4 వెళ్తే ఏమి చేయలేము. అంటే ధ్యానం ఉన్న, సజ్జన సాంగత్యం ఉన్న, స్వాధ్యాయం ఉన్న, అలాగే ఆచార సంగతి సేవ ఉన్న, కానీ తర్వాత ధ్యాన ప్రచారం నేను ఇదే. ఎందుకంటే ఇది ఉంటే సార్ ఎందుకు చెప్పారు ధ్యాన ప్రచారం అంటే మనం బాగుపడడం కాదు, మొత్తం అందరూ బాగుంటేనే ఇది. తర్వాత ధ్యాన ప్రచారం చేయడం వల్ల మనకి ఎన్నో జన్మల తాలూకా కర్మలు కూడా దగ్ధమవుతాయి. ఎందుకంటే ఆ సార్ అంటారు, ధ్యాన ప్రచారం చేయకపోతే అనుభవించవయ్యా, 10 జన్మలు తీసుకుని అనుభవించు, నీ ఇష్టము, నేనేమో వద్దని అనలే కదా, ఎవరిష్టం వాళ్ళది, చెప్పడం నా ధర్మం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని సార్ చాలా మందికి చెప్పడం జరిగింది. సార్ మేము ధ్యాన ప్రచారం చేయలేకపోతున్నాము, మాకు వీలు కావట్లేదు, మాకు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఓకే, అది నీ ఇష్టము, నువ్వు కొన్ని జన్మలు తీసుకుంటావో తీసుకో. ఎందుకంటే మన భూమి మీదకి వచ్చిందే అందుకు.
మనందరం తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరణ చేస్తే పంచితేనే కదా వేరొకరు అంటే సేవ. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఈ సేవ మార్గంలోని ఈ మనం అందరం ఉండడం కూడా నిజంగా పత్రి సార్ చెప్పిన కాన్సెప్ట్లు ఆయనది అసలు చెప్పాలంటే ఏ బుక్స్ చదవక్కర్లేదండి. ఆయన ఎన్నో బుక్స్ చదివి మనకి చిన్న చిన్న పుస్తకాల్లో ఆయన చాలా ఈజీగా నాలెడ్జ్ ఇచ్చారు ఆయన. మనం అది ఆచరణ చేస్తే సరిపోతుంది. కనీసం అందులో కొన్నైనా ఆచరణ చేయగలిగితే అది. ఈ 18 ఆదర్శ సూత్రాలు కూడా అదే కదా ఉంటుంది. ఎందుకంటే మనిషి సేవ చేయాలి, ప్రచారం చేయాలి. ఎందుకంటే మనల్ని మనం ఎవరి కోసం ప్రచారం కాదు, మనల్ని మనం ఉద్ధరించుకోవడానికే మనం చేస్తాం. మనం తన్మన్ ఏదోటి అంటే డబ్బు రూపంలో కానీ సేవ రూపంలో కానీ లేదంటే మనం కొంతమంది డబ్బు పెడతారు, కొంతమంది సేవ చేయగలరు, కొంతమంది ప్రచారం అంటే చెప్పగలరు. అలాగే ఎవరికి తోచింది వాళ్ళు మార్గాన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం చేయవలసిన ధర్మం ఇదే. ఎందుకంటే ఎన్నో జన్మలు తీసుకున్నాము, అన్ని జన్మల్లో కూడా పుడుతున్నాము వెళ్తున్నాము. కానీ ఈ ప్రచారం చేయకపోతే మన మన భూమి మీద చేయలేటప్పుడు మనం తీసుకెళ్ళి నెక్స్ట్ జన్మ ఒకవేళ జన్మ ఆఖరి జన్మ అని చెప్పడం కూడా లేదు. ఎందుకంటే ఈ భూమి మీద నేర్చుకోలేనిది అంటూ ఏమీ లేకపోతే అది ఆఖరి జన్మ అవుతుంది. అందుకే చాలా మందికి ఇది ఆఖరి జన్మ, ఇది ఆఖరి జన్మ అంటే ఏదో ఆఖరి జన్మ అయిపోతుందని కాదు, ఆఖరి జన్మ చేసుకోమని చెప్పారు ఆయన. ఎందుకంటే దాని అర్థం ఏంటంటే ఆఖరి జన్మ చేసుకో, ఇంకా మన భూమి మీద రావాల్సిన అవసరం నీకు లేదు. ఆఖరి జన్మ చేసుకోవాలంటే మీ జీవితంలో ఈ 18 ఆదర్శ సూత్రాలు కూడా ఉండాలి అని ఆయన చాలా సింపుల్గా ఇచ్చారు. నిజంగా ఆయన ఇచ్చిన నాలెడ్జి ఇంక ఏ గురువు ఎవరు ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకంటే అందరూ ఎదిగితే వాళ్ళకి ఆ గురువు అనే ఉనికి ఉండదని. కానీ మన గురువు గారు నేనేం గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు. ప్రతి ఒక్కరూ దేవుళ్ళే, ప్రతి ఒక్కరూ మాస్టర్సే. అందుకే ఆయన మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అన్నారు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ మాస్టర్స్ తర్వాత గాడ్ అంటే మీరే, అన్నీ సమస్తం మీరే. కాబట్టి ఈ సృష్టి జరిపిస్తుంది ప్రతి ఒక్కరు. అందుకే ఎవరి కాలు పట్టుకోక్కర్లేదు, ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే. భూమి మీదకి వచ్చింది ధ్యానం చేసినా చేయకపోయినా భూమి మీదకి వచ్చింది ప్రతి ఒక్కరూ దేవుళ్ళు దేవతలే. మరి ఎవరికి ఎంత వినియోగించుకుంటారో అంత వినియోగించుకోమని చెప్పారు. నా జీవితంలో కూడా ఇవన్నీ నేను అంటే అంత ఫుల్గా పాటించాలని చెప్పలేను, కానీ చాలా వరకు ఆయన అనుకున్నవి నేను చేశాను. ఎందుకంటే నాకు 2011లో ఒక ధ్యానం అందింది. ఒకళ్ళ ఇంట్లో 41 రోజులు క్లాసులు పెట్టినప్పుడు అంటే మా జ్యోతి భవాని మేడం ద్వారా అప్పుడు నాకు అందింది. కానీ ఆ రోజు ఆ మేడము ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాస్టర్స్ని మేడం తీసుకొచ్చి ఆ అనుభవాలు చెప్పిస్తూ ఉంటే అప్పుడు మేము బాగా ధ్యానం ఆ లోతులకు బాగా వెళ్ళింది. ఎందుకంటే ధ్యానం చేస్తే మనకేమీ తెలియదు మాస్టర్స్. ఈరోజు మీరు చేస్తున్న సజ్జన సాంగత్యము 3 అవర్స్ ధ్యానం పెట్టారు, చాలా గొప్ప విషయం. ఎందుకంటే కంటిన్యూగా ఎవరైనా 3 అవర్స్ కూర్చోవలసిందే, అప్పుడే మనం ఏంటో మనకు తెలుస్తుంది. 1 గంట ధ్యానం ఆలోచనతో పోతుంది, ఇంకో గంట ధ్యానము అటు ఇటు ఉంటుంది. అదే ఇంకా 2 అవర్స్ దాటిన 3 అవర్స్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా స్థితి మారిపోతుంది. అప్పుడు మనం ఏంటో, మనం ఎందుకు వచ్చామో, మన లైఫ్ పర్పస్ ఏంటో అనేసి ప్రతిదీ అర్థమవుతుంది మనకి. అందుకే 3 గంటలు కంటిన్యూగా ధ్యానం చేయమని చెప్పారు. ఈరోజు మీ జూమ్ సెక్షన్ ద్వారా ఎప్పటి నుంచో నేను చూస్తాం కదా 3 అవర్స్ కంటిన్యూగా 3 గంటలు ధ్యానం పెడుతున్నారు. అది బ్రహ్మముహూర్త కాలంలో చాలా అద్భుతమైన విషయం నేను చెప్పాలంటే. ధ్యానం తర్వాత సజ్జన సాంగత్యము అంటే ఎవరెవరు ఒక్కొక్క మాస్టర్ ద్వారా వాళ్ళ అనుభవాలు ఇవన్నీ మనం చేస్తూ ఉంటే, ఇవన్నీ అంటే ధ్యానం చేయడం ఒక వంతు అయితే, అనుభవాలు వింటే మనకు తెలియకుండానే ఎన్నో మన లోపల ఉన్న అనుమానాలు కానీ భయాలు కానీ తొలగిపోతూ ఉంటాయి. వాళ్ళకి జరిగింది మనకు జరగకపోవడం ఏం లేదు కదా, మనం ధ్యానం చేస్తున్నాం, మనము మంచి మార్గంలో ఉన్నాం కాబట్టి మనకి ఇవి జరుగుతాయి అనేది పాజిటివ్ యొక్క ఆలోచన జరుగుతుంది. ధ్యానం చేస్తూ ఉంటే అంటే బుద్ధి వికాసం కలుగుతుంది. ఆ బుద్ధి వికాసం కలిగినప్పుడు మనం ఏం చేస్తాము, ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేది మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇవన్నీ మనం ఎవరికి ఎదిస్తే తిరిగి అదే పొందుతామనేది విశ్వసూత్రం. కాబట్టి దీని మీద చిన్న ఇది ఒకరోజు ఈ మన దేహంలో ఉన్న కర్మేంద్రియాలు ఒకరోజు మాట్లాడుకున్నాయి. ఏమనంటే చెవులు, నోరు, ఈ కళ్ళు, కాళ్ళు, చేతులు, ఈ కర్మేంద్రియాలు అనుకున్నాయి. మనం కర్మ చేస్తూ ఉంటే, మనం పని చేస్తూ ఉంటే చక్కగా హాయిగా పొట్ట కూర్చొని చక్కగానే కదలకుండా కూర్చున్న చోటనే చక్కగా ఉంటుంది. తను ఏ పని చేయట్లేదు, మనం చేసి పెడుతుంటే తను హ్యాపీగా ఉంటుంది. కాబట్టి మనం ఏమి చెయ్యొద్దు, మనం ఖాళీగా కూర్చుందాం మనం. అప్పుడు అది
తన పని ఏం చేస్తుంది చూద్దాము, ఎందుకంటే మనం పెడితేనే కదా తను బ్రతుకుతుంది అనే ఉద్దేశంతో ఈ 5 కర్మేంద్రియాలు ఆలోచించుకొని ఈ 5 కూడా పనిచేయడం మానేశానమాట. ఆ రోజు పొట్టలోకి ఏ ఆహారం పంపించలేదు. పంపించకపోతే అప్పుడు పొట్ట అడుగుతుంది అనమాట. ఏంటి ఆ, ఏంటి ఏ ఆహారము నాకు పంపించడం, నాకు ఆకలి వేస్తుంది, ప్లీజ్ మీరు దయచేసి నాకు కొంచెం ఆహారం పెట్టండి అంటనమాట. మేమేందే పెడతాము, ఎవరు వాళ్ళే కష్టపడి సంపాదించుకోవాలి, కాబట్టి మేమేమీ పెట్టము, మీరే సంపాదించుకోండి, నువ్వే సంపాదించుకో అని చెప్పి అంటదనమాట. అప్పుడు పొట్ట నవ్వుకొని ఊరుకుంటుంది. అది ఒక రోజు అయిపోయిన తర్వాత అప్పుడు కాళ్ళు కొంచెం పీకుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే పొట్టలోకి ఏ ఆహారం వెళ్ళే కదా కాళ్ళు పీకుతున్నట్టు అనిపిస్తుంది. చేతులు కొంచెం నొప్పి పుడుతూ ఉంటాయి. కళ్ళు కొంచెం లాగుతున్నట్టు ఉంటుంది. నోరు ఇది చెవులు కూడా కొంచెం, అంటే ప్రతి కర్మేంద్రియాలన్నీ కలిపి ఏం చేస్తాయంటే కొంచెం నీరసించిపోతాయి అనమాట. ఎందుకంటే నీరసించిపోతాయి. అప్పుడు పొట్ట అప్పుడు అంటది అనమాట, చూసారా, ఒక్కరోజు అంటే మీరు మీ పని చేయకపోతే మీరు మీరు నీరసించిపోయారు చూసారా, కాబట్టి మీరు అనుకుంటున్నారు మీరందరూ సంపాదించి పెడితే నేను చక్కగా ఆరగించి దానివల్ల ఏంటంటే శక్తిని నేను తయారు చేసి మీకు పంపిస్తాను. నేను శక్తిని తయారు చేస్తాను, మీరు ఇచ్చిన ఆహారాన్ని అరిగించి శక్తిగా మార్చి మొత్తం మీ అందరికీ నేను సప్లై చేస్తున్నాను, కాబట్టి మీరు ఇంత ఆరోగ్యంగా పని చేయగలుగుతున్నారు. ఈరోజు మీరు నాకేం పంపలేదు, నేను శక్తిని పంపలేదు మీకు, అప్పుడు మీరేంటైంది నీరసించిపోయారు. కాబట్టి అందరూ కలిసి మెలిసి చేస్తేనే ఏదైనా అవుతుంది. సృష్టిలో నియమం కూడా ఉంది ఏంటంటే ఒకరు చేస్తే అంటే మనము ఎవరికైనా సేవ చేస్తేనే తిరిగి మనం 10 రెట్లు సేవ పొందుతాము అనేది మన పత్రిసారి కాన్సెప్ట్, అందరి కాన్సెప్ట్ కూడా అదే. కాబట్టి మనం ఎవరికైనా సేవ చేస్తేనే మనకి సేవ రూపంలో ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. కాబట్టి ఆయన ఏం చెప్పారు, ఆయన చెప్పిన కాన్సెప్టే ఈరోజు అంటదనమాట. అందుకే ఎవరైనా సేవ చేస్తేనే కదా ఇంకొకరు సేవ అందివ్వగలరు. మీరు చేసిన సేవకి నేను 10 రెట్లు నేను అందిస్తున్నాను, అందుకే మీరు ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి సృష్టిలో ఏదైతే ఉందో అది మనం చెయ్యాలి. మనం ఖాళీగా ఉండి ఎవరో చేస్తే మనం మన వల్ల ఇంకో లాభం పొందుతున్నారని కాదు. ఎవరు సృష్టిలో ఒకరినొకరు పరస్పర సహకారం ఉంటేనే సమాజం బాగుపడుతుంది ఆవిడ పాట చెప్తుంది. దీని నుంచి మనకి ఏంటిదే తెలుస్తుందంటే, అయితే అందరూ చేస్తున్నారు, ఎందుకంటే సార్ చెప్పిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఈ మార్పులు అనేవి జరిగాయి. అని చెప్పాలంటే తన వాళ్ళకి తోచింది ఏదో విధంగా సహకరిస్తున్నారు. ఇప్పుడు ఈ జూమ్ సెక్షన్స్ పెట్టడం ఏంటి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం ఏంటి, యూట్యూబ్ ద్వారా ఎంతమంది మాస్టర్స్ ధ్యానంలోకి వచ్చారు. ఇప్పుడు మన ఇంట్లోనే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే మన ఇంట్లోనే కూర్చొని ఈరోజు చూడండి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఒక పాంప్లెట్ పంచక్కర్లేదు, ఎవరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మన ధ్యాన ప్రచారం చేయక్కర్లేదు. మనం ఆ ఫోన్ నెంబర్ తీసుకొని మన ఇంట్లోనే మనం క్రియేట్ చేసుకొని ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనమే ధ్యాన ప్రచారం చేస్తున్నాం. సార్ చెప్పారు ఏంటమ్మా, ప్రపంచవ్యాప్తంగా ధ్యానమయం అవుతుందని ఆ రోజు. ఎందుకంటే ఆయన విజన్ ఏదైతే ఉందో అదే ఆయన అన్నారు. ఈరోజు నిజంగా ప్రపంచవ్యాప్తంగా ధ్యానమయం అవుతుంది. ఎందుకంటే ఈ మనకి ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత, మన పిఎంసి ఛానల్ వచ్చిన తర్వాత, ఈ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అందరికీ వెళ్తుంది. నిజంగా చాలా మంది బయట రావట్లేదు, కానీ అంటే కొంతమంది ఎన్వి తింటున్నా ధ్యానం చేస్తున్నారు. ఎందుకంటే ధ్యానం విలువ వాళ్ళకి తెలిసింది ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, వాళ్ళ జూమ్ సెక్షన్స్ ద్వారా. చాలా మందికి మనం 3 అవర్స్ ధ్యానం చేస్తూ ఉంటే మనకి ఎనర్జీ లెవెల్, ఆరా లెవెల్ పెరగడం వల్ల మన ఇంట్లో ఏమి చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్గా మన కుటుంబ సభ్యుల మార్పు జరుగుతుంది. ఆటోమేటిక్గా వాళ్ళే మారుతారు. ఎందుకంటే మనం 3 అవర్స్ ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో అప్పుడు ఆటోమేటిక్గా మన చుట్టూ ఒక వైబ్రేషన్ ఫామ్ అవుతుంది. మనం ఎప్పుడు పాజిటివ్గా ఉంటాం. తర్వాత ఏంటంటే ధ్యానం చేయడం ఒక వంతు అయితే, మనం ప్రతి నిత్యము ధ్యానంలోనే ఉండాలంటారు పత్రిసారి. ఎందుకంటే నువ్వు ఏ పని చేస్తున్నా అది ధ్యానమే అవ్వాలి అంటారు. అప్పుడు 24 అవర్స్ మన ధ్యానంలో ఉన్నట్టే కదా. అందుకే అలా ధ్యానంలో ఉంటుంటే ఏంటవుతుందంటే మనం ఎక్కడికి వెళ్తున్నా మన యొక్క వైబ్రేషన్స్ వల్ల తెలియకుండానే వాళ్ళ మార్పులు వస్తూ ఉంటాయి. అందుకే ధ్యానం చేసిన వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చారనుకో, అబ్బాయి ఎంతో ప్రశాంతంగా ఉంది ఇల్లు, అబ్బాయి ఇంట్లో కొంచెం కూర్చొని అనిపిస్తుంది, ఏదో తెలియదు, ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి వేయట్లేదు అంటుంటారు. ఎందుకంటే అంత ముందుకి ఇప్పటికి మనం వెళ్తే ఎవరైనా ఇంటికి చూడండి, ధ్యానం చేయాలి ఎవరింటికి వెళ్తే మనం కూడా ఎక్కువసేపు కూర్చొని అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, అంటే కొంతమంది ఇంట్లో ధ్యానం చేయకపోయినా వాళ్ళు పాజిటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. కానీ కొంతమంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండదు. అందుకే ఆ ఇంటికి వెళ్ళినా ఎక్కువసేపు ఎవరు ఉండలేరు. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళని చూడండి, వాళ్ళు చాలా ఈజీగా తెలిసిపోతుంది నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీ. ఎందుకంటే వాళ్ళు వెళ్ళగానే ఆ ఇంట్లో అసలు కొద్దిసేపు కూడా ఉండరు, ఇంటికి వెళ్ళిపోతాం ఏడుస్తూ ఉంటారు పిల్లలు.
ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళు కనెక్ట్ అవ్వలేకపోతారు. అది కనెక్ట్ అయ్యారు అనుకో పిల్లలు చక్కగా ఆ కొత్త ఇళ్ళని చూడరు. మనకంటే ఆ, మ్, మనకి కొద్దిగా బుద్ధి ఉంది కాబట్టి కొంచెం మంచో చెడో అనుకుంటాం కాబట్టి మనం కొద్ది లాజికల్ మైండ్ ఉపయోగిస్తాం. కానీ వాళ్ళు అదే లాజికల్ మైండ్ ఉపయోగించరు. అవి ఎక్కడికి వెళ్ళినా అది మా తనదే అనుకుంటారు. ఆడేసుకుంటారు పిల్లలతోటి వాళ్ళతోటి ఆడేసుకుంటారు. ఆ ఇంట్లో తిరిగేస్తారు. అది పాజిటివ్ ఎనర్జీ ఉంటే కొద్దిసేపు ఆ ఇంట్లో ఉంటారు పిల్లలు. అలాగే మనం చేస్తున్న ధ్యానము విశ్వవ్యాప్తం అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు గ్రూప్ మెడిటేషన్ చేశారు 3 hours కంటిన్యూ కూర్చుని జూమ్ సెక్షన్. అలాగే ఎన్ని జూమ్ సెక్షన్లో ఎంతమంది బ్రహ్మముహూర్త కాలంలో ధ్యానం అంటే జూమ్ సెక్షన్ కాకపోయినా ఖాళీగా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు కొంతమంది. ఈ బ్రహ్మముహూర్త కాలంలో మనం చేసే ధ్యానము ఎన్నో విపత్తులు కూడా ఆపుతుంది అంటారు పత్రిసారి. నిజంగా చెప్పాలంటే అది కరెక్టే. ఎందుకంటే మొన్న చూడండి పాకిస్తాన్కి మనకి యుద్ధం జరిగింది. కానీ మనందరం మనం అందరూ సంకల్పం పెట్టాం ఏమని, ఆ, ఎవరికి ఏమీ జరగకూడదు, యుద్ధం అంటే యుద్ధము ఆగిపోవడం కూడా అడగకూడదు. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు కృష్ణుడు అంటే అర్జునుడికి ఏం చెప్పాడు, అధర్మం ఎక్కడైతే పెరుగుతుందో అక్కడ యుద్ధం చేయవలసిందే. అయితే అది మనం కూడా యుద్ధం ఆగిపోవడం కాకుండా ఏది ధర్మమో ఏది న్యాయం అనేది సృష్టి తెలుసు. కాబట్టి జరుగుతుందంటే కరెక్టే, సృష్టిలో జరుగుతుందంటే కరెక్టే. కానీ దాన్ని విశ్లేషణ చేయడానికి మనమేం లేదు. ఎందుకంటే వర్షం పడాలంటే వర్షం పడాలి, దాన్ని ఆగిపోమని కూడా మనం అనకూడదు. కాకపోతే ఆ వర్షం పడేటప్పుడు మనం ఏమనుకోవాలంటే ఓకే, చాలా మంది ఎండ వస్తుంది, అబ్బా ఎండ వచ్చేస్తుంది, వర్షం వస్తుంది, చలి వస్తుంది అంటే మనం సృష్టిలో ఏంటంటే మనం ఏదనుకుంటే జరుగుతుంది కదా. మన వాక్కే మన ఆలోచన మన వాక్కు చాలా గొప్పగా ఉండాలంటారు. మరి మన ఆలోచన మన వాక్కు మన ధ్యానం చేసిన ఇంకా మన మన తరంగాలు ఇంకా ఫాస్ట్గా ఉంటాయి. ఇంకా ధ్యానం చేసే వాళ్ళకు వాక్ మామూలుగా కొంతమంది వాక్క్షేత్రం చాలా గొప్పది. ఎందుకంటే మన వాక్కుని పెద్దవాళ్ళు అనేవారు మాటను చాలా మంత్రంగా వాడు చాలా జాగ్రత్త తదాస్తు దేవతలు ఉంటారని చెప్పేసి. మరి మనం ధ్యానం చేసినప్పుడు మన వాక్యం ఎంతగా ఫలిస్తుంది. అందుకే మనం ఏం చేయాలి, సృష్టిని ఆపకూడదు. సృష్టి ధర్మం సృష్టి చేస్తుంది. వర్షం వచ్చినప్పుడు రాని, ఎండ వస్తుంది రాని, అప్పుడు ఏమనుకోరా ఆ ఎండలోకి వెళ్ళినప్పుడు అబ్బా ఈ ఎండ ఎంత హ్యాపీగా ఉంది, నేను చాలా నాకు చాలా హ్యాపీగా కూల్గా ఉంది అని అనుకోండి. అప్పుడు ఎంత ఎండైనా మన బాడీకి కూల్గానే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం దాన్ని ఏమీ ఆగమని చెప్పట్లేదు, కాకపోతే మనం కూల్గా ఉన్నామని ఒక పాజిటివ్ ఎనర్జీ. అలాగే వర్షం వస్తుంది అనుకోండి, అబ్బా వర్షం ఎంత హ్యాపీగా ఉంది. ఎందుకంటే వర్షం కావాలని ఎన్ని కోరుకుంటారు, ఎంతమంది కోరుకుంటారు, రైతులు కోరుకుంటారు, వృక్షాలు కోరుకుంటాయి, చాలా భూమాత కోరుకుంటుంది. ఎందుకంటే ఆ ఎన్నో జీవరాశులు కోరుకుంటాయి, ఎందుకంటే వర్షం కావాలి వాటికి. మరి మనం అనుకుంటే వర్షం అయిపోతుంది కదా. అలాగే ఆగిపోమని కూడా మనం అనకూడదు. దానికి ఏమనుకోరు, అబ్బా వర్షం ఎంత హ్యాపీగా ఉంది, ఎంత చల్లగా ఉంది, ఆ, కాబట్టి ఆ, ఎంతో అనేది ఒకసారి థ్యాంక్స్ కృతజ్ఞతాభావం చెప్పుకోవాలి. మనం ఒకళ్ళు బయటకు వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు వర్షం వస్తుంది అనుకోండి, అబ్బా ఈ వర్షంలో కూడా నేను ఎంత హ్యాపీగా వెళ్ళగలుగుతున్నానంటే ఆ టైంకి ఆ ప్రకృతి ఏ విధంగా మనం సహకరిస్తుందని సహకరిస్తుంది. ఏదో ఒక వెహికల్ రావడమో లేదంటే మీరున్న చోట వర్షం ఆగిపోవడమో ఏదో జరుగుతుంది. మనం ఆగమని చెప్పట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే దానికి అనుకూలంగానే మనం చెప్తున్నాం, అబ్బా హ్యాపీగా ఉంది వర్షం, ఈ వర్షంలో కూడా నేను హ్యాపీగా వెళ్ళగలుగుతున్నందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి అనుకోండి. ఆటోమేటిక్గా మీరున్న చోట వర్షం పడుతుంది, మీ పక్కనే వర్షం పడుతుంది. అంటే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సార్ చూడు ఒకసారి ధ్యానమాస చక్రవర్తి వర్షం పడుతుంటే ఆయన ఏమీ అనలేదు, పడినివ్వండి కూర్చొని ధ్యానం చేయండి అన్నారు. ఇలాగ సార్ ఒకసారి సార్ అయితే వెళ్ళిపోమని అంటుంటే వర్షం అలా అంత పెద్ద వర్షం కూడా ఆగిపోయింది. అంటే చూడండి, అంటే ఏది ఎప్పుడు అవసరమో అప్పుడే చెయ్యాలి. కానీ మనం ప్రతిదాన్ని మనం ఎందుకు సాధించాలి, ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నాము, మన ఎనర్జీ లెవెల్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పాజిటివ్ మైండ్తో ఉండాలి. వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు, వాళ్ళు అనుకున్న ఎవరు ఎలాగుంటే మనకెందుకు, మనం ఎవరిని మార్చడానికైతే రాలేదు, మనల్ని మనం ఉద్ధరించుకొని వచ్చాము. మనల్ని మనం ఉద్ధరించుకుంటే చాలు. ఈ భూప్రపంచం ఒక్క మనిషి మారితే ఎంతో మందికి ఉపయోగపడతారు. కాబట్టి మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి ధ్యానం చేయాలి. ఈ స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదవాలి. నిజంగా పుస్తకాలు చదివితే ఎంతో మంది గురువులతో మనం కనెక్ట్ అవుతాము. మనకు తెలియని ఎన్నో ఆన్సర్స్ మనకి ఆ పుస్తకాల నుంచి వస్తూ ఉంటాయి. అప్పుడు మళ్ళీ మనం స్వాధ్యాయం చేసుకుంటాం. అంటే మనం ఎక్కడున్నామో, మనం ఏం చేస్తున్నామో, మనం ఇంకా ఎంత ఎదగాలి, ఆ యొక్క నాలెడ్జ్ ఆ పుస్తకాలు చదవడం వల్ల, ఆ నాలెడ్జ్ వల్ల మనల్ని మనం స్వాధ్యాయం చేసుకుంటాం. సజ్జన సాంగత్యమే ఇప్పుడు మనం చేస్తున్నంత సజ్జన సాంగత్యమే. సజ్జన సాంగత్యం చాలా గొప్పది. మనకి తెలిసింది కదా, మనందరికీ తెలిసిన స్టోరీసే కదా. ఇప్పుడు వశిష్ఠ మహాముని విశ్వామిత్రుడు ఒకరోజు వాళ్ళిద్దరూ కలిపి ఒకరోజు ఇద్దరు మాట్లాడుకుంటారు. ఇద్దరు మాట్లాడుకుంటే అప్పుడు వశిష్ఠ మహాముని విశ్వామిత్రుడు అంటారన్నమాట, ఇప్పుడు నేను చేసిన తపస్సు అంటే ఇంతవరకు నేను చేసిన తపశక్తినంతా నీకు దారపోస్తున్నానని వశిష్ఠ మహామునికి అంటారు. ఆయన వశిష్ఠ మహాముని ఏమంటారంటే,
ఇప్పుడు మనం చేసిన ఈ సజ్జన సాంగత్యాన్ని నీకు దారిపోస్తున్నాను అంటారన్నమాట. అప్పుడు విశ్వామిత్రుడికి కొంచెం అహంకారంతో, అదేంటి, నేను చేసిన తపశక్తి కన్నా నీ సజ్జన సాంగత్యం అంత గొప్పదేంటి అని చెప్పేసి అంటారనమాట. అంటే అప్పుడు ఆయన ఏమంటారంటే, వీళ్ళిద్దరి మధ్యన ఇలాగా డిస్కషన్ అవుతుంటే, అప్పుడు సరే మన ఇద్దరి వల్ల కాదు, ఏది కరెక్ట్ అనేది బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు అంటారని, నా వల్ల కాదు, విష్ణు దగ్గరికి వెళ్ళమని. విష్ణు దగ్గరికి వెళ్ళిన విష్ణు కూడా అదే అంటారు. అప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళమంటారు, శివుడు కూడా అప్పుడు అంటారు. లాస్ట్కి ఎవరి దగ్గర పంపిస్తారు, ఆదిశేషుడి దగ్గర పంపిస్తారు అనమాట. అప్పుడు ఆదిశేషుడి దగ్గరికి వస్తారనమాట. వచ్చినప్పుడు సజ్జన సాంగత్యం గొప్పదా, లేదంటే తపశక్తి గొప్పదా అని చెప్పి అంటారనమాట. అప్పుడు ఆదిశేషు అంటారు, సరే నేను చెప్తాను, ఒకసారి ఈ భూమిని, అంటే మరి మోసేది ఆదిశేషు కాబట్టి భూభారాన్ని, ఒకసారి మీరు ఈ భూమిని, అంటే అంటే ఏది గొప్పదో ఈ భూమి చెప్తుంది, భూదేవి చెప్తుంది అని చెప్పి అప్పుడు అంటారన్నమాట. విశ్వామిత్రుడు అంటారన్నమాట, నేను చేసిన తపశక్తి గొప్పదైతే భూమి కదులుతుంది అని చెప్తాను. అన్న కదలదు భూమి అసలు కొంచెం కూడా కదలదు అనమాట. అలా 3 సార్లు నుంచి కదలదు. అప్పుడు వశిష్ఠ మహాముని అంటాడు, నేను చేసిన సజ్జన సాంగత్యం గొప్పదైతే కదలాలి అంటారన్నమాట. అప్పుడు వెంటనే కొంచెం కదులుతుంది అనమాట. అప్పుడు విశ్వామిత్రుడికి అప్పుడు అర్థం అవుతుంది అనమాట. సజ్జన సాంగత్యం ఉన్న గొప్పతనం ఏంటంటే అది, అంటే సజ్జన సాంగత్యం వల్ల ఆత్మ ఉద్ధరించబడుతుంది. ఎన్నో గొప్ప విషయాలు ఎంతో మందికి ఉపయోగపడతాయి. ఆ ఉపయోగపడడం వల్ల ఏ ఒక్క మంచి విషయం వాళ్ళ మార్పు తెచ్చినా వారి జీవితమే మారిపోతుంది. మనం ఎన్ని దానాలు చేసినా, ఒక ఆయన అంటారనమాట. ఒక ఆయన ఏమని అంటారంటే, ఒక అతను వాళ్ళ నాన్నగారు చనిపోతారు. కలకత్తా నగరంలో వాళ్ళ నాన్నగారు చనిపోతారనమాట. చనిపోతే ఆయన గొప్ప కొంచెం ధనం బాగా సంపాదించి ఉన్నారనమాట. ఆ కొడుక్కి కొంచెం తండ్రి చనిపోగానే కొడుకు కొంచెం బాధపడుతూ ఉంటాడనమాట. అతనికి ఏదో వెలితి, మా నాన్నగారు చనిపోయారు, ఆయన తరపు నేను ఏమని చేయిస్తే బాగుంటుంది, ఏం చెయ్యాలి అని చెప్పేసి అంటుంటే, ఫ్రెండ్స్ అందరూ బంధువులందరూ సలహా చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో గుళ్ళు కట్టించమంటారు, కొంతమంది ఏమో హాస్పిటల్ కట్టించమంటారు, కొంతమంది ఏమో ధర్మసత్రాలు కట్టించమంటారు, కొంతమంది ఏమో అన్నదానం చేయమంటారు, కొంతమంది వస్త్రదానం చేయమంటారు, కొంతమంది ఏమో స్కూల్ కట్టించమంటారు. ఇలా ఒక్కొక్కరు ఒక ఐడియా చెప్తారనమాట. చెప్పిన అతనికి ఏది కూడా కరెక్ట్ అనిపిస్తుంది అనమాట. ఇంకా ఏదో వెళుతుంది అతనికి, దీనికన్నా గొప్పగా చేయాలి, దీనికన్నా గొప్పగా సమాజానికి అందివ్వాలి, అతని తరపున, మా నాన్నగారి తరపున ఏం చేస్తే మా నాన్నగారికి మంచి జరుగుతుందో అని ఇంకా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఆలోచించినప్పుడు అప్పుడు అలాగా ఆ ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య అంటది, ఏంటి ఈ మధ్య చూస్తున్నాను మీరు ఎప్పుడు దిగాలుగా ఉంటున్నారు, ఏంటి కారణము అని చెప్పేసి భార్య అడుగుతుంది అనమాట. అడిగితే భార్య అప్పుడు అడిగితే ఏమి లేదు అంటే, అయినా మీరు ఏంటి ఎక్కువ ఆలోచిస్తున్నారు, మీ నాన్నగారు చనిపోయిన తర్వాత ఈ పనులన్నీ ఎలా చేయాలని ఆలోచిస్తున్నారు కావాలా, ఏముంది మీరు చేయకపోతే ఏముంది, 2-3 పని వాళ్ళు పెట్టుకోండి, వాళ్ళ ద్వారా పని జరిపించండి అంటదనమాట. అది కాదు, దానికోసం నేను ఆలోచించట్లేదు, నాన్నగారి పేరు మీద నేను ఏమి చేస్తే బాగుంటది, అతనికి మంచి జరుగుతుంది నేను ఆలోచిస్తున్నానంటే, అప్పుడు ఆవిడ అంటదన్నమాట, ఏం చేస్తారు, ఏం చేసినా భోజనం పెడితే ఆ పూటకే, చదువు చెప్పించినా అది కొంతవరకే, అదే గుడి కట్టించినా అది ఇది కాదు, ఏం చెప్తే అంటే ఏం చెప్తే మనుషులు మంచి జరుగుతుంది, ఈ సమాజానికి కానీ మనుషులకు కానీ వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది అనేసి అంటే, అప్పుడు చెప్తారన్నమాట, ఏం కన్నా అన్నిటికన్నా గొప్పది ఏంటంటే మీరు గ్రంథాలయం కట్టండి, ఆ గ్రంథాలయంలోని ఏటమ్మా ఆధ్యాత్మిక పుస్తకాలు పెట్టండి, ఆ గ్రంథాలయంలో బాహ్య ప్రపంచానికి పనికొచ్చే పుస్తకాలు పెట్టండి, ఆ గ్రంథాలయంలో సమాజానికి ఉపయోగపడే పుస్తకాలు పెట్టండి, ఆ గ్రంథాలయం చరిత్ర రాసిన, అంటే చరిత్ర సృష్టించిన వాళ్ళ పుస్తకాలు పెట్టండి, అలాగే యోగుల తాలూకా పుస్తకాలు పెట్టండి. ఇవన్నిటి వల్ల ఎవరికి ఆ గ్రంథానికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటారు. వాళ్ళు వాళ్ళు ఏమి చదువుకుంటారో వాళ్ళు ఆ జ్ఞానాన్ని పొందుతారు కాబట్టి సమాజం సంబంధించిన కొన్ని పుస్తకాలు పెట్టండి. అలాగా ఇవన్నీ పెడుతూ ఉంటే వాళ్ళ యొక్క తెలివితేటలు బుద్ధి వికసించిన తర్వాత వాళ్ళు సమాజానికి కానీ, వ్యవస్థకి కానీ, ప్రపంచానికి కానీ, కుటుంబానికి కానీ ఉపయోగపడతారు. ఆత్మ జ్ఞానాన్ని అందించిన వాళ్ళం అవుతాం మనము. ఒక మనిషిని ఉద్ధరించే వాళ్ళం అవుతాం. ఆ జ్ఞానం వాళ్ళ లైఫ్ అంతా ఉపయోగపడుతుంది. కాబట్టి ఒక గ్రంథాలయాన్ని స్థాపించండి భార్య అతనికి చెప్తుందనమాట. అప్పుడు ఆయనకి భార్య చెప్పిన సలహాలు, సూచనలు అతనికి నచ్చి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే గ్రంథాలయం కడతాడు. ఆ గ్రంథాలయం కట్టిన తర్వాత ఎంతో మంది వచ్చి
ఆ గ్రంథాలను చదువుకుంటూ ఎంతోమంది రోజు ఖాళీ ఉండకుండా ఆ గ్రంథానికి వచ్చి చదువుకుంటూ ఎంతోమంది అబ్బా ఎంత మంచి అంటే ఎక్కడ దొరకని పుస్తకాలు అక్కడే అన్ని పుస్తకాలు అక్కడే దొరుకుతాయి అనమాట. అలాగా అతను అప్పుడులో 30,000 రూపాయలు ఖర్చు పెట్టి అప్పుడు గ్రంథాలయం స్థాపించారు. చూడండి అంటే ఏది చేస్తే మనుషులు బాగుంటది అంటే మన మన గురువుగారు చెప్పినవి ఇవన్నీ. ఎందుకంటే ఏ జ్ఞానాన్ని అయితే మనం అందివ్వాలి ఆత్మ జ్ఞానాన్ని అందివ్వాలి. కాబట్టి ఈ రోజు మనం ఈ జూమ్ సెక్షన్స్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఈ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మనం ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్నామంటే నిజం చెప్పాలంటే చెప్పిన వాళ్ళందరూ గొప్పవాళ్ళే. చేసే ఇందులో ఏ సహాయం చేసినా మనం ఆహ్, అది గొప్ప విషయమే. కాబట్టి ఈ సజ్జన సాంగత్యం అనేది చాలా గొప్పది. కాబట్టి మన జీవితాల్లో అలాగే ధ్యాన ప్రచారం. ఆ ధ్యాన ప్రచారం ఉంటే ఏంటంటే మనల్ని మనం ధరించుకొని మనకి ఎన్నో కర్మలు పోతాయి. కాబట్టి మనల్ని మనం ధరించుకునేకే భూమి మీదకొచ్చాం గానీ ఎవరినో మార్చడానికి కాదు. కానీ అందులో మనం కొంచెం సహకరిస్తాం. అంటే మనం ముందుకు అడుగేస్తాం. తర్వాత విశ్వం చూసుకుంటది. అది ఏమవుతదనేది. నేను ఆ భాగంలోనే నాకున్న ఫస్ట్ సైనస్ ప్రాబ్లమ్‌తో నేను ధ్యానంలోకొచ్చాను. గానీ ఆ సైనస్ ప్రాబ్లమ్ అనేది 15 రోజుల్లోనే పోయింది. అప్పుడు నాకు అర్థమైంది. ఓహ్! ధ్యానం చేస్తూ ఉంటే ఇంత గొప్పది. అప్పుడు నేను ఎటకారంగా చేసుకున్నాను. ధ్యానం చేస్తే ఏముంది? కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏమొస్తది? నిజంగా ఈ టెక్నాలజీ డెవలప్ అయ్యి, ఈ మందులు ఇన్ని ఉంటుండగా తగ్గలేని రోగం ఎన్నో సంవత్సరాలు బట్టి వాడుతున్నా ఈ నాకు ఈ రోగము ఈరోజు తగ్గిపోతదా? ఈ ఈ డాక్టర్ల వల్ల వాళ్ళ వల్ల కానిది ఇప్పుడు తగ్గిపోద్దని నేను అనుకునేదాన్ని. కానీ అది నాకు ధ్యానంకొచ్చిన తర్వాత నేను అప్పుడు ఆ ధ్యానం చేసిన తర్వాత తెలియకుండానే ఒక గంట ధ్యానము, ఒక గంట సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే ఆటోమేటిక్ తెలియకుండానే 15 రోజుల్లో నా డస్ట్ అలర్జీ అంటే ఎక్కడ అసల చిన్న పని చేసేదాన్ని కాదండి. బయటికి వెళ్తే పడేది కాదు. అలాగే ఇంట్లో ఉన్నా ఒక దుప్పటి తీసినా నాకు సైనస్ ప్రాబ్లమ్ తగ్గేది కాదు. కళ్ళంట ముక్కంట నీరు. ఎక్కువ ఫీవర్ వచ్చేసేది. ఆ టాబ్లెట్‌లు వేసుకుంటే మత్తు మత్తుగా ఉండేది. ఏ పని చేయలేకపోయేదాన్ని. ఏదో వంట చేసుకునేదాన్ని తప్ప అంతకన్నా ఇంకెక్కువ పనేదైతే నేను చేయలేదు. మా ఇంట్లో కూడా నాకు పని చెప్పేవారు కాదు. ఇలాగ నా జీవితంలో ఉండేటప్పుడు ధ్యానం వల్ల 15 రోజులే అప్పటి నుంచి ఇప్పటి వరకండి. నాకు ఇంతవరకు సైనస్ ప్రాబ్లమ్ అనేది రాలేదు. ఎప్పుడైనా ఎక్కడికి జలుబు చేసినా నేను టాబ్లెట్ అయితే ఇప్పటి వరకు నేను యూజ్ చేయలేదు. ఎందుకంటే సార్ చెప్పిందే మన మన బాడీలోనే ఇమ్యూనిటీ పవర్ ఉంటదని చెప్పేసన్నారు. ఆ రోజు కాడ్నుంచి నేను ఏదైతే తెలుసుకున్నానో ఆ 41 రోజులు ఏ జ్ఞానాన్నయితే నేను నేర్చుకున్నానో, నాలో నిజంగా చెప్పాలంటే సైనస్ ప్రాబ్లమ్ 15 రోజులు తగ్గింది. అప్పటికే నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మెడిసిన్స్ అంటూ లేదు. దానికి కాదు దీనికి మెడిసిన్స్ వాడనండి. దేనికైనా సరే. ఎందుకంటే ధ్యానం ఉంది. ఏముంది మనం ఎక్కువ సేపు ధ్యానం చేస్తే కూర్చుంటే ఆటోమేటిక్‌గా తగ్గిపోద్ది. ఎటువంటి రోగమైనా. నా జీవితంలో నేను అప్లై చేసిన తర్వాత నాకు అర్థమైంది. ఓహ్! నేను ఇన్ని సంవత్సరాలు బాధపడ్డాను సైనస్ ప్రాబ్లమ్ తోటి. ఈరోజు ఇంత ఈజీగా పోయిందని. నేను అప్పుడు చెప్పాలి. అప్పుడు నాకు బయటకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే మా ఆయన ఎక్కడికి పంపించేవారు కాదు. ఆయనతో వెళ్ళాలి అభ్యంతరం లేదు. కానీ అలాగే ఎక్కడికైనా ఫంక్షన్స్‌కెళ్ళినా ఎవరైనా అడిగితే ధ్యానం చేసుకోండి. అది కొంచెం విషయాలు. మా నాన్న కూడా "ఓహ్! ఇక్కడ కూడా ధ్యాన ప్రచారం చేసేస్తున్నావా? ఎక్కడికొచ్చినా ధ్యానాన్ని వదలవా" అనేవారు. అలాగే నా జీవితంలో ఆ ధ్యానం ఎక్కడికెళ్ళినా తెలియకుండానే ఎవరైనా అడిగితే ధ్యానం చేసుకోండి బావుంటది. ధ్యానం చేసుకోండి. ఇప్పటికి అదే మాట ధ్యానం చేసుకోండి. ఇప్పుడు అందరూ అర్థమైంది ధ్యానం. అప్పట్లో మాతో పాటు ఎంతో మంది నేర్చుకున్నారండి ధ్యానం. ఆ ఇంట్లో 41 రోజుల్లోనే కనీసం ఒక 70 మంది దగ్గర నేర్చుకున్నారు ధ్యానం. కానీ అందులో 10 మంది వరకే శాకాహారులు. అంటే లాస్ట్‌కి వచ్చేటప్పటికి ఎన్‌వి అనేటప్పటికి అందరూ మానేశారు. ఆ ఎన్‌వి అనేటప్పటికి మానేసి వాళ్ళు ధ్యానం మానేశారు. ఆ మానేసిన వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళకి రోగాలొచ్చి షుగరు, బీపీ, థైరాయిడ్‌లు చాలా మంది వచ్చి ఆళ్ళిప్పుడు ధ్యానం కోసం వాళ్ళు చేస్తున్నారు. గాని చెప్పండి అప్పటి నుంచే వాళ్ళు అదే అంటారు. మీరు అప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు. మీరు హ్యాపీగా ఉన్నారు. మేము ధ్యానం మానేసాం గాబట్టి మేము ఈరోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ మందులు వాడుతున్నాం రోజుకి అని చెప్పేసి ఇప్పటికి వాళ్ళు అంటుంటారు. కాబట్టి ధ్యానం మా వీధిలో అయితే ఒక ఎటకారం చేసేవాళ్ళు అందరిని. ఈ చిన్న వయసులో నీసు మానేయడమేంటి, ధ్యానం అంట ఏంటో అని అనేవారు. కానీ అలాంటిది ఆళ్ళు ఎవరు మేము పట్టించుకున్నాం కాదు. ఎవరు అనుకుంటే అనుకోని. ఎందుకంటే సత్యం మనకు తెలుసు. నాకెందుకంటే నాకు ఎన్నో సెంటిమెంట్లుండేవి. ఆ ఎన్నో సెంటిమెంట్లు తర్వాత వాస్తు దోషాలు ఇవన్నీ టీవీలో చూసి ఆ సిద్ధాంతాలు, వాస్తు దోషాలు, తర్వాత ఎదురులు ఇవన్నీ సెంటిమెంట్ నాకుండేది. శుక్రవారం, మంగళవారం అయితే ఎవరికీ ఇవ్వకూడదు. డబ్బులివ్వకూడదు. రాత్రయితే కరివేపాకు, మజ్జిగ ఇవి ఇవ్వకూడదు. సూదులివ్వకూడదు. ఇవన్నీ సెంటిమెంట్లు అన్నీ నాకు ఉండేవి. ఎప్పుడైతే ఈ 41 రోజుల్లోని ఈ క్లాసులన్నీ ఒక్కొక్క మాస్టర్ తాలూకా, ఒక్కొక్క మేడం తాలూకా అనుభవాలు వింటున్నప్పుడు నాకు తెలియకుండానే అప్పుడు నాకనిపించింది. ఈ క్షణం మనది. నెక్స్ట్ క్షణం మనది కాదు. మనం ఈ జన్మలో మనం ఏం చేసుకుంటామో అది మనతో వస్తది. మన కుటుంబం కోసం మనం ఎంత కష్టపడినా అది మన బాహ్య ప్రపంచం కోసమే. అది ఎందుకంటే మనం చేయవలసిన కర్తవ్యం అది. కానీ మనతో
నెక్స్ట్ మనం వెళ్ళిపోయిన తర్వాత మనతో వచ్చేది ఏంటంటే మనం చేసిన ఈ భూమి మీద ఏం చేసాం అదే మనతో వస్తుందని అప్పుడు నాకు అర్థమైన తర్వాత అప్పుడు నాకు తెలియకుండానే వాళ్ళేమన్నా అంటే గంట ధ్యానం సరిపోదు, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీరు ధ్యానం చేయాలి, ఎవరి వాస్తవానికి వాళ్ళ సృష్టికర్తలు, ధ్యానం చేస్తే కర్మలు దగ్ధమవుతాయని కృష్ణుడు చెప్పాడు. కాబట్టి ధ్యానం ఎంత ఎక్కువ చేసుకుంటే అంత కర్మలు తగ్గుతాయంటే నాకు అప్పుడున్న సమస్యలకి, నాకున్న సిచ్యుయేషన్స్, నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ కాదు, ఇంట్లో మానసిక సమస్యలు, ఒత్తిళ్ళకి నేను అనుకుంటేది అనమాట అయితే ధ్యానం ఎక్కువ చేయాలని. కానీ ధ్యానం చేయడానికి కూడా కొన్ని ఆటంకాలు వస్తుంటాయండి, మనకి పరీక్షలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే నిలబడతామా నిలబడమా అని చెప్పేసి ఆ పరీక్షలు మనం తట్టుకొని నిలబడగలిగాను. నాకు ఆ పరీక్షలు వచ్చాయండి. ఎందుకంటే వచ్చాయంటే ఒకరోజు నాకు విజన్లోని నేను ధ్యానం చేస్తున్న కొత్తలో అనమాట. పత్రిసారి నేను చూడలేదు, అంటే పత్రిసారి చూడలేదు. సార్ కోసం వీళ్ళందరూ చెప్తున్నారు. సార్ అప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే నేను నాకున్న సమస్యలకి నేను అప్పుడులో ఈ సెల్ ఫోన్ లేదు కదా, హోటల్లో స్వామీజీలు జీవో అని పేపర్లో పడితే నాకు జాతకాలను జ్యోతిష్యాలను చాలా పిచ్చనమాట. ఆ వెనక పరిగెట్టేదాన్ని నేను. వాళ్ళు ఏ హోటల్లో ఉన్నారంటే ఆ గురు వెళ్ళేదాన్ని, వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పేవారమ్మా నీకు ఈ గ్రహ బాలేదు ఈ సంవత్సరం, ఈ గ్రహాకి ఈ ఉంగరం పెట్టుకోవాలి, ఈ పొడి ఈ వెండితో చేయించుకోండి, బంగారం చేయించుకోండి అంటే అలాగే చేసుకొని పెట్టుకుంటుందని. అయితే నాకు సమస్యలు అయితే పోలేదు. అప్పుడు నాకు పూజలు ఎక్కువ, విపరీతమైన పూజలు, ఉదయం సాయంత్రం దీపం పెట్టేదాన్ని, పూజలు, గుళ్ళో పారాయణం అన్నీ చేసేదాన్ని, లలిత సహస్రం, విష్ణు సహస్రం అన్నీ చేసేదాన్ని. కానీ ఏంటంటే కొంచెం ఉపశమనం అంతే, మనశ్శాంతి ఉండేదని తప్ప ఆ సమస్యలు అయితే పోలేదు. అప్పుడు నాకంటే తెలియదు కదా కర్మ సిద్ధాంతం, ఎవరికి వాళ్ళే, ఎవరి వాస్తవానికి వాళ్ళ సృష్టికర్తలు, ఇవన్నీ మనకు తెలియదు. ఎందుకంటే భగవద్గీత వినలేదు అసలు, భగవద్గీత కోసం కూడా తెలియదు. ఎందుకంటే ఉంది అదేంటంటే ఎవరో చనిపోయినప్పుడు ఏదో క్యాసెట్ పెట్టేవారు అంతే తప్ప అదేంటంటే పూజ గదిలో ఏదో పూజ చేసుకునే పుస్తకం అనుకున్నాం కానీ అది మనకి అర్థం కాదు ఆ సంస్కృతం అని అనుకుండేవాళ్ళం. అది చెప్పేవాళ్ళు ఎవరు లేరు. చూడండి చర్చిలోకి వెళ్తే బైబిల్ చెప్తారు సండే సండే, ముస్లిమ్స్కి ఖురాన్ చెప్తారు చిన్నప్పటి నుంచే. మనకైతే హిందువులకి భగవద్గీత ఉంది కానీ దాన్ని ఎవరు చెప్పేవాళ్ళు ఉంటారు. ఏ గుడికి వెళ్ళినా ఏ పంతులు మనకి వినిపించడు, ఎవరు మనకి వినిపించరు. అందుకే ఆ నాలెడ్జ్ లేదు, మనకి పుస్తకాల్లో లేదు ఆ నాలెడ్జ్. కాబట్టి మనకి ఎవరు తెలుస్తుంది. అందుకని ఆ నాన్న తెలియక అప్పుడు ఏంటంటే పూజ ఏదో దేవుడు ఆ ఆ- ఆ గుళ్ళకి వెళ్తే ఈ గుళ్ళకి వెళ్తే అది చేస్తే ఇది చేస్తే ఈ సమస్యలు తీరిపోతాయి అనుకొని చేసాము. కానీ అయితే ఏదో కొంచెం అయితే అలాగనే ఆ పూజలు చెడ్డమని అంటలేదు, అవన్నీ మనం నేర్చుకొని అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి, ఇందులోకి వస్తామని తర్వాత తెలుస్తుంది అనుకోండి. కానీ సమస్యలు అయితే తీరేవి కాదు. మనశ్శాంతి అయితే ఇబ్బంది కొంచెం ఏదో ఆ టైం కొంచెం ఇది చేస్తే ఏదో కుదురుతుంది, అని తర్వాత మన మామూలే. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చినా నాకు ఈ సైనస్ ప్రాబ్లం తగ్గింది. అప్పుడు నాకు అర్థమైంది, ఓ ఇదంతా నేను తెచ్చుకుంది నా వాస్తవమే. నా భర్త మంచివాడే, ఆయన చెడ్డవాడు అనుకుంటా, నా భర్త మంచివాడే, నా పిల్లలు మంచివాళ్ళే, నేను తెచ్చుకున్నది ఇది నా వాస్తవమే అని అప్పుడు క్షమాపణ చెప్పడం మొదలెట్టాను. ఆ క్షమాపణ చెప్తుందని నా జీవితంలో అద్భుతమైన మార్పులు జరిగాయి. అంటే ఎన్నో మనకు తెలియకుండానే ధ్యానం ద్వారా నిజం చెప్పాలంటే, నా భర్త అయితే ఎవరైనా అంటారు పుట్టుకతో వచ్చింది పుడకలతో పోదు అంటారు. అంటే అనుమానం ఉన్న వ్యక్తికైతే లైఫ్ అంతా అనుమానం ఉంటారు. కానీ ఎప్పుడైతే నేను ధ్యానం చేస్తూ ఆయన క్షమాపణ చెప్పుకున్నానో అప్పుడు ఆయనలో మార్పు వచ్చింది. స్టార్టింగ్ అయితే ధ్యానం చేయొద్దని, ధ్యానం చేస్తే సన్యాసులు అయిపోతారని, వదిలి సంసారం నుంచి వెళ్ళిపోతారని, లేదు చనిపోతారని, ఇవన్నీ అపోహలు ఆయన పెట్టేవారు. ధ్యానం చేయకుండా ఇబ్బంది పెట్టేవారు. తర్వాత తర్వాత నేను ఇంకేమనేదాన్ని కదా, ఆయన లేనప్పుడు ధ్యానం చేస్తుంది, ఆయన డ్యూటీకి వెళ్ళిపోయినా ధ్యానం చేస్తుందని, ఆయన ఉండేటప్పుడు ధ్యానం చేసేదని కాదు. అలాగ ధ్యాన స్థితిని పెంచుకుంటూ, అలా కొంచెం కొంచెం ధ్యానాన్ని తెలుసుకుంటూ, కొన్ని సమస్యలు నాకు అప్పుడు మాస్టర్స్ ఎవరు లేరు కదా, అప్పుడు జ్యోతి గారే మాకు ఉండేవారు. ఆ జ్యోతి గారి దగ్గరికి వెళ్ళి ఇలాగ ఉన్నాయంటే ఆవిడ సజెషన్ చెప్తూ ఉంటే, తర్వాత ఆవిడ 7 అవర్స్ ధ్యానం పెట్టేవారు. ఎక్కువ 7 అవర్స్, 24 అవర్స్ ఎక్కువ ధ్యానం పెట్టేవారు వాళ్ళ ఇంట్లోని. ఎప్పుడైనా ఖాళీ ఉండేటప్పుడు వెళ్ళి జస్ట్ ఆవిడ అనేవారు అన్నమాట, మీకు అంత సమయం రాకపోయినా ఈ 7 అవర్స్‌లోనే కొంచెం కనీసం ఒక గంటైనా, అరగంటైనా కూర్చుంటే అంత 7 అవర్స్ చేసిన ధ్యాన ఫలితం వస్తదండి అంటే, నేను గబగబా పనులు చేసుకొని మధ్యాహ్నం పూట ఖాళీ టైంలో వెళ్ళి కూర్చొని కొంచెంసేపు ధ్యానం చేసుకొని వచ్చేదన్నమాట. ఎందుకంటే మా ఆయనకి తెలియకూడదని. ఇలాగ చేస్తున్న కొద్దీ నా ఎనర్జీ లెవెల్ వల్ల ఇంట్లో మార్పులు, నా ఒంట్లో మార్పులు నాకు తెలియకుండానే ఈ ఈ పటాపంచలైపోయాయి. అంటే ఈ సిద్ధాంతాలు గాని, జ్యోతిష్యాలు గాని, నమ్మకాలు గాని అన్నీ ఆ 41 రోజుల్లో నాకు తెలియకుండానే ఆళ్ళ నుంచి వెళ్ళిపోయాయండి. అప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ క్షణం మనది. ఈ క్షణం మనం ఏం చేస్తామో అది మనతో వస్తది. తర్వాత రేపు చేస్తామంటే మనసు మారిపోయిన తర్వాత మనం ఏమి చేయలేము. ఆ తర్వాత మనతో వచ్చేవి ఏమి ఉండవు. ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తర్వాత మరి ఎన్ని జన్మలు తీసుకుంటామో తెలీదు. ఈ జన్మలో మనకి అందింది. ఇవన్నీ ఈ క్లాసులు వినడం వల్ల నాకు అర్థమైంది. ఆ విధంగా నేను ఎన్నో ఎంతో ఇదిగా అప్పుడు ధ్యాన ప్రచారం చేయాలి. ధ్యాన ప్రచారం చేయాలి అంటే నేను అనుకుండేదాన్ని. నేను అందరిలాగే వెళ్ళాలి చేయాలని. ఒకసారి ధ్యానంలో కూర్చొని ఇలాంటి ఉచితంగా ధ్యానం చెప్పమని చెప్పిన మహానుభావుడు ఎవరురా బాబు! నిజంగా ఇలాంటి గురువుని ఎప్పుడు చూడలేదు.
ఆయన సింపుల్గా ఉంటారంటారు అని అనుకుంటే అప్పుడు నాకు దానిలో కృష్ణ పరమాత్ముడు ఫ్లూట్ పట్టుకొని వాయిస్ కనబడమాట. అప్పుడు నాకు అర్థమైంది, ఓ పత్రి సార్ సామాన్యులు కాదు, ఈయన సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడే భూమి మీదకి వచ్చారు మన కోసము, అందుకే ఈయన ఫ్లూట్ వాయిస్తారని చెప్పి అంటున్నారని చెప్పి అనుకున్నాను అనమాట. ఆ విధంగా నాకు ఆ తర్వాత ఒకరోజు జ్యోతి గారి ఇంట్లో 7 అవర్స్ ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు నాకు ఒక అందరూ వెళ్ళిపోయారు. నాకు మాత్రం నా లోపల ఇన్నర్ చెప్తుందనమాట, నువ్వు లెగవద్దు, నువ్వు కూర్చో, కళ్ళు మూసుకొని ధ్యానంలో నుంచి లెగవద్దని చెప్పి. మా మా సిస్టర్ అందరూ మా మా ఇంటి దగ్గర అంటే వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ధ్యానంకి వచ్చిన వాళ్ళందరూ. సాయంత్రం 5 అయిపోతుంది. నేను ఇంకా లెగలేదు. నాకు నాకు చేతులు రావట్లేదు, విడవట్లేదు, కళ్ళు ఓపెన్ అవ్వట్లేదు. నా లోపల కూర్చోమని చెప్తుందనమాట. ఇప్పుడు జ్యోతి గారి నా దగ్గరికొచ్చి, మేడం గారు ఏంటి సంగతులు అంటే, మేడం నాకు కళ్ళు ఓపెన్ అవ్వట్లేదు, ఇంకా ధ్యానం చేయమని చెప్తున్నారు అంటే, ఓకే కూర్చొని ధ్యానం చేయండి అని ఆవిడ నా దగ్గర కూర్చొని ధ్యానం చేస్తారు. అప్పుడు నాకు ఒక వాయిస్ వినబడ్డది. ఏమనంటే, నువ్వేదైతే అనుకుంటున్నావో అది త్వరలోనే నెరవేరుతుంది. నువ్వు ధ్యాన ప్రచారం చేస్తావు, ధ్యానం చెప్తావు. తర్వాత నీ జీవితంలో అద్భుతమైన మార్పులు జరుగుతాయి. ఈ అన్నిట్లికి ధ్యానమే శరణ్యము నీకు అని చెప్పేసి నాకు వాయిస్ వినబడ్డదనమాట. నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ధ్యానం మాత్రం చేసుకోమని చెప్పేసి చెప్పి ఇప్పుడు లేచి వెళ్ళిపోమని చెప్పి చెప్పారన్నమాట మాస్టర్. ఇంకా కళ్ళు తెరిచి చూసాను, ఎవరు జ్యోతి గారు ఇంకా ధ్యానం ఉన్నా, నేను మాత్రం ఇంటికొచ్చాను. అంతా 6 అయిపోతుంది. అమ్మో! మా ఆయన చూస్తేనే గబగబా మళ్ళీ వంట స్టార్ట్ చేశాను. నాకు చేస్తున్నాను గానీ, నా మైండ్‌లో రివైండ్ అవుతుంది. ఎవరు ఈ వాయిస్? ఎవరిది ఈ వాయిస్? ఎవరు చెప్పారు నాకు? నేను ఏదైతే తపన పడుతున్నా ధ్యాన ప్రచారం చేయాలని, తర్వాత నా పరిస్థితి అన్నీ అన్నీ క్లారిటీగా చెప్పేశారు. కాబట్టి ఎవరు చెప్పారో నాకు తెలుసుకోవాలనుకున్నానని ఆ రోజు కూర్చొని ధ్యానంలో కూర్చున్నాను. నాకు పత్రి సార్ అని చెప్పి తెలిసిందనమాట. అప్పుడు నాకు అర్థమైంది. ఓకే. ఆహా! సారే నాకు ఇచ్చారన్నమాట ఇదని చెప్పేసి. ఆ విధంగా అది నాకు అప్పుడు తెలియలేదు. ఏం జరుగుతుందో నాకు తెలియదు. కానీ నా తర్వాత నా జీవితంలో వచ్చే ప్రతి సిట్యుయేషన్స్ నిజంగానే ఈరోజు ఇలాగున్నాను అంటే, నేను నాకు అంటే మా ఆయన చనిపోయిన తర్వాత నేను స్కూటీ నేర్చుకున్నాను. నేర్చుకునేటప్పుడు ఇంకా డబ్బులు రాలేదు కదా కొనుక్కుందాం అనుకునేటప్పటికి, తీరమొసి ఒకరోజు మా సిస్టర్ ఆళ్ళ పాప బండి పట్టుకొని అలాగ రోడ్డు మీదకెళ్ళేటప్పటికి సడెన్‌గా ఒక వ్యక్తి అడ్డొస్తే నేను ఆహ్, స్వ పక్క తప్పించాడు. అక్కడ పెద్ద కాలువ ఉంది. కాలువలో పడిపోయాను బండితోటి. కానీ నాకు ఏమీ అవ్వలేదు. ఒక దెబ్బ, రక్తం గాని ఏమి తగలలేదు. రక్తం కూడా రాలేదు. ఆ చుట్టుపక్కల వాళ్ళొచ్చి లేపారు. కానీ నాకేమి అవ్వలేదు. అప్పుడు ఇంటికొచ్చిన తర్వాత కొంచెం బ్యాక్ పెయిన్ అయితే ఉంది. కానీ ఎక్కడ ఏ వాపులు ఏమి లేవు. అలా ధ్యానం చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఆ బ్యాక్ పెయిన్ కొన్నాళ్ళు క్లియర్ అయిపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. ఏమి చూపించుకోలేదు. ఎందుకంటే ధ్యానమే శరణ్యం కదా! ఏంటంటే సర్వరోగ నివారణ అన్నారు కదా! తలనొప్పి కానించి క్యాన్సర్ వరకు బాగోదన్నారు. మరి నా జీవితంలో ఎందుకు ఇది బాగోదనుకున్నాను. అలాగే ధ్యానం చేసుకున్నాను, తగ్గిపోయింది. తర్వాత ఒకరోజు నేను ఇంట్లో నీళ్ళు పడుతున్నాను. మంచినీళ్ళు పడుతున్నాను. ఆ వాటర్‌కి జారిపోయి బిందుతో సహా పడిపోయానన్నమాట. పడిపోయినప్పుడు అప్పుడు మళ్ళా నాకు ఎఫెక్ట్ వచ్చిందన్నమాట. ఏంటంటే వెన్నుపూస జాయింట్స్ 2 డిష్‌లు సైడ్ అయిపోయాయి. కానీ నాకు ఎలాగంటే అప్పుడు మా ఆయనగారు చనిపోయారు. ఆహ్, ఆపరేషన్ అప్పుడు ఇంట్లో పని చేసుకో ఎలాగంటే ఒక కుడి కాలు నడవలేకపోయేదాన్ని. ఒక చిన్న గ్లాస్ కూడా పట్టుకునే శక్తి నాకు చేతులకి లేదు. లోపల అన్ని అవయవాలు బిగపట్టేసాయనమాట. ఏం చేయాలో అర్థం కాలేదు. డాక్టర్ చూపించుకుంటే ఆయనేమన్నారంటే 3,00,000 ఆపరేషన్‌కి చేయించుకుంటే 3,00,000 ఖర్చు. కానీ ఒకవేళ ఆపరేషన్ సక్సెస్ అవ్వకపోయినా లైఫ్ అంతా మంచం మీద ఉండాలి. ఎందుకంటే వెన్నుపూస అది ఆపరేషన్ కాబట్టి లైఫ్ అంతా మంచం ఉండాలి. నాకేం చేయాలో అర్థం కాలేదు. అయ్య బాబోయ్! ఇదేంటి ఆపరేషన్‌కి 3,00,000 అంటున్నారు. పోనీ 3,00,000 పోనీ ఖర్చు పెట్టేది ఆపరేషన్ చేసుకున్నా లైఫ్ అంతా మంచమే అంటున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, ఎందుకు నేను ఆపరేషన్‌కెళ్తున్నాను? మరి నేనే కదా కా చెప్తున్న ప్రచారం చేస్తున్నాను. అంటే తలనొప్పి కానించి క్యాన్సర్ వరకు బాగోద్దని పత్రి సార్ చెప్పింది మనం కూడా చెప్తున్నాం కదా అందరికిని. మరి నాకొచ్చేటప్పటికి నేనెందుకు ఆపరేషన్ అని అనుకుంటున్నాను? నేనెందుకు ఇవన్నీ ఆలోచిస్తానని అప్పుడు నేను అనుకున్న ధ్యానాన్ని నమ్మాలి కదా! నేను మామూలుగా ఉదయం ఒక గంట, రాత్రి ఒక గంట చేస్తున్నాం కదా! ఇప్పుడు అది కాదు. సాధన పెంచుకోవాలి అని చెప్పి అనుకోని, కానీ కింద కూర్చోకూడదది. తిన్నంగా కూర్చోవాలి. తిన్నంగా లేసి పని చేసుకోవచ్చు గానీ కింద కూర్చొని. అప్పుడు కుర్చీ మీద కూర్చొని ఏం చేసిందనమాట, మా అత్తగారు హాల్‌లో పడుకుండేవారు. ఆవిడ పక్కనే కుర్చీ కూర్చొని చేతుల్లో వేలు పెట్టుకొని నాకేదైనా బాబా అనుకోని చెప్పడం అనమాట. అప్పుడు బాబాకన్నాను, బాబా నేనైతే ఏ మెడిసిన్స్ వాడను, ఏ ఆపరేషన్ చేయించుకోను. నేను నిన్నే నమ్ముకున్నాను. నీకన్నా మించిన డాక్టర్ ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఈ దేహాన్ని నడిపిస్తున్న డాక్టర్ నువ్వే. ఈ కాబట్టి నాలో అణువణువులో ఉన్నది నువ్వే. కాబట్టి నన్ను
విశ్వ కళ్యాణం ఉపయోగిస్తావో, లేదు అనుకుంటే నన్ను ఇలాగే మంచం మీద ఉంచుతావో నాకు ఇలాగే ఉంచుతావో తెలియదు. అదంతా నీ ఇష్టమే. నేనైతే ధ్యానమే చేస్తాను. నేను ఏ ఆపరేషన్ చేయించుకోను, ఏ మెడిసిన్స్ వాడను. ఏం చేస్తావో చెయ్యని అనుకొని కూర్చుండేదండి రోజు ధ్యానంలో. అంతే. అలాగ 2 అవర్స్, 2½ అవర్స్ అలాగా చేసేదనమాట. చేస్తూ ఉంటే ఎక్కువ రోజులు కూడా అవ్వలేదండి. ఒక 16 రోజుల తర్వాత నాకేంటంటే, ఒక తెల్లటి కాంతి నా బ్రహ్మరంధ్రం గుండా, అంటే మనం మెరుపు మెరిస్తే ఎలా కాంతి వస్తుందో అలాగా బ్రహ్మరంధ్రం గుండా, నా వెన్నెపూస గుండా జరజర పాములా పాకుడుకుంటూ, ఏ కాలు నా కుడికాలు ప్రాబ్లమ్ అన్నమాట. కుడికాలు ప్రాబ్లమ్. అంటే ఇది పట్టేసడం వల్ల కుడికాలు నల్లైపోయింది. ఆ కుడికాలు గుండా బొటన వేలు గుండా భూమిలోకెళ్ళిపోయింది ఆ తెల్లటి కాంతి. నేను ధ్యానంలో ఇదంతా చూశానన్నమాట. ఏంటో ఏదో నాకు జరిగింది. కానీ అదేం జరిగిందో నాకు తెలియదు. అయితే నేను అనుకున్నాను, ఒకసారి ఎనర్జీస్ వచ్చినా ఇలాగే ఉంటాయి కదా! మన బాడీకి అనుకున్నాను అంతే. ఆ తర్వాత పడుకుడిపోయాము. మార్నింగ్ లేచేటప్పటికి నార్మల్ అయిపోయింది. అంటే ఇంకా అన్ని అవయవాలు నార్మల్ అయిపోయి, నాకింకా నా అన్ని పనులు చేసుకోగలిగాను. అప్పుడు అనిపించింది, ఒక్క ఆపరేషన్ అంటే ఆపరేషన్ లేకుండా 3,00,000 డబ్బు ఖర్చు లేకుండా ఇంత నడుము వెన్నుపూస నాకు జాయింట్ సెట్ అయిపోయింది. ఇంతకన్నా మించింది ఇంకేటుంది చెప్పు. ఇది అందరికీ చెప్పాలి ఈ ధ్యానం. ఎందుకంటే ఎంతోమంది ఆపరేషన్ నాతో పాటు అంటే మా చెల్లికి అంటే మా మా ఇంటి దగ్గర ఉన్నారు సిస్టర్, కజిన్ సిస్టర్. వాళ్ళ తాలూకా ఆడపడుచుకి అలాగే అవుతే ఆవిడ ఇప్పటికీ మంచం మీద ఉంది. ఆపరేషన్ చేసుకుని సక్సెస్ అవ్వలేదు. నాకది తెలుసుకున్నాననమాట. అమ్మ బాబోయ్! మనం కూడా చేయించుకుంటే రేపొద్దున ఇలాగే ఉంటే బాధ. చేయించుకోకుండా అని అప్పుడు ధ్యానాన్ని నమ్ముకున్నాం కాబట్టి, ఆ ధ్యానం వల్ల ఏంటైందంటే నాకు వెంటనే అది క్లియర్ అయిపోయింది. అప్పుడు ఇది చెప్పాలి ఎంతో మందికి. ఎందుకంటే ఇది చాలా ఆషామాషీ కాదు. నిజంగా హాస్టల్ సర్జరీస్ అంటారంటే ఇవన్నీ ఇదే కాదా? ధ్యానంలో ఇంత గొప్ప శక్తి ఉందా అనుకున్నాననమాట. కాబట్టి ధ్యానం ఎంత గొప్పదంటే అంత ఇదనమాట. మనం ఏదైనా అనుకుంటే అది అంటే మనం గట్టిగా దృఢంగా నమ్మితే అది. మనం చూడండి ఇప్పుడు ఆహ్, అబ్దుల్ కలాం గారిది ఉంది చూడండి. ఆయన 6 సంవత్సరంలోనే ఆయన స్కూలుకి వెళ్ళొస్తూ ఆహ్, 6 సంవత్సరాలు ఆయన స్కూలుకి వెళ్ళొస్తూ ఆయన ఏం చేస్తారంటే ఆహ్, నడుస్తున్నప్పుడు ఆయన పైన విమానం వెళ్తుందనమాట. ఆ సౌండ్‌కి ఆయన అలా తల పైకెత్తి చూసారనమాట. ఆయన తలపై నుంచి అంటే పైనుంచి విమానం వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేసారన్నమాట, ఒక జేబులో రూపాయి కాయిన్ తీసి జేబులో పైసలు తీసి ఆయన అలా పైకి విసిరి చేతిని ముద్దెట్టుకున్నారనమాట. అప్పుడు ఒకాయన అలాగ ఎళ్ళిపోతూ చూసి నవ్వారమాట. "ఏంటి రూపాయితోటి నువ్వు ఫ్లైట్ ఎక్కేదనుకుంటున్నావా? పైసాతోటి నువ్వు ఫ్లైట్ ఎక్కేదనుకుంటున్నావా?" అని అన్నానమాట. అని నవ్వుతూ అంటే, అప్పుడు ఆయన అంటారనమాట, "నేను ఎప్పుడైనా సరే ఫ్లైట్ ఎక్కుతాను. నేను ఫ్లైట్ నడుపుతాను" అని చెప్పేసి అన్నాననమాట. ఆ చిన్నప్పుడు 6 సంవత్సరాల వయసులోనే ఆ అబ్బాయి ఆ మాట అన్నాడనమాట. "నేను ఫ్లైట్ ఎక్కుతాను. నేను ఫ్లైట్ నడుపుతాను కూడా" అన్నాడనమాట. ఆ సంకల్పం ఎంత స్ట్రాంగ్‌గా ఉంది గాబట్టి, మన ఆయన తర్వాత పెద్దయిన తర్వాత ఆయన పైలట్ అవుదామనుకున్నారు. కానీ ఆయనకి ఆయన బాడీ స్ట్రక్చర్ వల్ల ఆయనకి పైలట్ జాబ్ ఇవ్వలేదు. ఆయన ఏరోనాటికల్‌లో జాయిన్ అయ్యి, ఆయన ఏం చేశారన్నమాట, సైంటిస్ట్‌గా ఆయన ఎన్ని కనుక్కున్నాడు? ఆయన పృథ్వీ కనుక్కున్నారు, అగ్ని కనుక్కున్నారు, క్షిపణి ఇవన్నీ ఆయన ఉపగ్రహాలను సైంటిస్ట్‌గా ఆయన ఉపగ్రహాలు కనుక్కున్నాడాయన. కనుక్కున్న తర్వాత ఆయన కోరికేంటి? ఫ్లైట్ ఎలాగైనా నడపాలి, ఫ్లైట్ ఎక్కాలని కోరిక. ఆయన మన రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన 74 సంవత్సరాల వయసులోనే ఆయనకేంటయిందంటే, ఆయన ఒక యుద్ధ విమానాన్ని నడిపారాయన 74 సంవత్సరంలోనే. ఆయన తర్వాత నీటిలోని జలాంతర్గామి దాంట్లోకెళ్ళి నీటిలో షిప్‌ని ఆయన దాన్ని నౌకని ఆయన నడిపారు. అంటే చూడండి సంకల్పం గొప్పదైతే 74 సంవత్సరంలో ఆయన 6 సంవత్సరాల క్రితం 6 సంవత్సరాలప్పుడు అనుకున్న ఆ యొక్క సంకల్పము ఆయన 74 సంవత్సరంలో ఆయనకి ఇదయింది. కానీ ఆయన బాడీ ఫిజిక్ బట్టి ఆయనకి ఫ్లైట్ నడిపే ఇది లేకపోయినా ఆయన సైంటిస్ట్ ఆయన అదే మన రాష్ట్రపతి అయిన తర్వాత ఆయన అప్పుడు నడపగలిగాడు 74 సంవత్సరంలోనే. అంటే సంకల్పము ఎంత గట్టిగా ఉంటే మనకి అనుకున్నవి అంత గొప్పగా నెరవేరుతాయి మాస్టర్స్. కాబట్టి ఈరోజు ఆయన దేశానికి నిజంగా చెప్పాలంటే నెహ్రూ లాంటి గొప్ప వ్యక్తిలాగా ఈయన కూడా దేశానికి ఎంతో మంచి చేత ఆదర్శనీయుడయ్యాడు ఈరోజు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఎంతో మందికి. కాబట్టి అనుకుంటే ఏదైనా సాధించే శక్తి మనలోనే ఉంది. అందరూ గొప్పవాళ్ళమే భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు. నేను చెప్పాను చూడండి, మహిళలు ఎంతమంది ఎన్ని సాధించేస్తారు చెప్పండి. ఇప్పుడు మహిళా చైతన్యం అని మీరు పెట్టుకున్నారు. కానీ ఆ మహిళలు పురుషుల కన్నా గొప్పగా అన్నీ సాధించేస్తున్నారు. ఒక ఫ్లైట్ నడిపేస్తున్నారు, ఒక ట్రైన్ నడిపేస్తున్నారు. మొత్తం అన్ని
తర్వాత ఏదైనా పిరమిడ్ కట్టేస్తున్నారు, ఒక అన్నదానాలు అనగా జ్ఞాన ప్రచారాలుగా ఎక్కడికైనా వెళ్ళిపోయి పురుషుల కన్నా గొప్పగా అన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నారు అంటే వాళ్ళ యొక్క సంకల్పమే కదా. ఒకప్పుడు నేను వంటింటికే పరిమితమైన అనుకున్న ఆడవాళ్ళు ఈరోజు అద్భుతంగా బయటకు వచ్చి అన్ని రంగాల్లో ముందు, అసలు చెప్పాలంటే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. అన్ని చోట్ల ఎక్కువ చూస్తే మగవాళ్ళ కన్నా మన ధ్యానమహాచక్రంలో ఏంటి మామూలుగా ఒక రాజకీయ మీటింగ్లు అనగా ఎక్కడున్నా సరే ఆడవాళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. అంటే అంటే మహిళా శక్తి నిజంగా మహానుభావుడు ముందే తెలుసు మహిళా శక్తి అని పెట్టారు. చూడండి ఆయన ఆయన ప్రతి విజన్ కూడా ఆయన సంకల్పం ఎలాగుందంటే ఫస్ట్ గౌతమ్ పిరమిడ్ వచ్చేస్తుంది అని అనగానే అప్పుడు ఏమీ లేదు అక్కడ. కానీ వచ్చే అక్కడికి పెద్ద పిరమిడ్ వస్తుంది, ఎంతో మంది ఇది ఇంటర్నేషనల్ అవుతుంది, ఎంతో మంది ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుని ఎన్నో అనుభవాలు పొందుతారు అనేటప్పటికి ఆయన ఆ రోజు ఈజీగా అనుకున్న నందప్రసాద్ గారే నమ్మలేదు. ఈ రోజు అద్భుతంగా పిరమిడ్ తయారయ్యింది. ఇంకా ఎంతో వైభవంగా సుందరంగా తయారవుతుంది అది. ఇంకా ఎంతో మందికి ఉపయోగపడుతుంది. ఎందుకు? ఆయన ఒక విజన్. ఆయన ఎంత అలా ప్రతీది కూడా ఆయన చెప్పిన ప్రతీది కూడా అయింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ధ్యానం అంటే ఈరోజు చూడు యోగా డే చూడండి, మన మోడీ గారు వైజాగ్ వస్తున్నారు. వచ్చి ఈ 21 జూన్ 21న యోగా డే కార్యక్రమాన్ని స్టార్ట్ అయ్యింది. అంటే ఇక్కడ చూడండి అంటే అంటే దేశ నాయకులతోటే మార్పు వస్తుంది. అంటే మన ప్రధానమంత్రి శాకాహారే, మన సీఎం శాకాహారే. అంటే నాయకుల్లో ఎంత మార్పు వస్తుంది. చాలా మంది నాయకులందరూ కూడా శాకాహారులుగా మారారు. కాబట్టి ఆయన ఏదైతే అనుకున్నారో, ఆయన ఏదైతే అన్నారో ఆ విధులు అన్ని ఇప్పుడు వస్తున్నాయి కదా. వీరబ్రహ్మం గారు చెప్పినట్టు ఎలాగైతే అవుతుందో నిజంగా మన గురువు గారు చెప్పింది నిజం చెప్పాలి సార్, సింపుల్ గా మనకి ఇస్తారు ధ్యానం. అరటిపండు వచ్చినట్టు వాళ్ళంత కష్టం మనకి లేదే లేదు. ఆయన ఎన్ని కష్టాలు పడి మనకి ఇంత ఈజీగా ఇచ్చారు చెప్పండి. సదానంద యోగి చుట్టూ గారితో వెళ్ళి రోజు కూర్చొని ఆయనకి సేవ చేస్తూ ఆయనకి టీ అందిస్తూ సిగరెట్లు అందిస్తూ ఆయన చుట్టూ ఆయన దగ్గర నేర్చుకున్నారు ఆత్మజ్ఞానం. ఆ ఆత్మజ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా పంచాలి, అందరూ బాగుండాలని కోరుకున్నారు. ఈరోజు అద్భుతంగా మనందరం హ్యాపీగా ఉన్నాం. అలాగే బుద్ధుడు చూడండి, చిన్నప్పటి నుంచే ఆయనకి అది ఉంది బుద్ధుడికి. ఆయన చిన్నప్పుడు సిద్ధార్థుడు మేడం ఇంకా టైం ఉందా? ఒక్క 10 నిమిషాలు ఉంది మేడం. ఓకే చెప్పమని చెప్తాను. అలాగే బుద్ధుడు ఉన్నాడు. ఆయన చిన్నప్పుడు ఆయన పేరు సిద్ధార్థుడు. ఆయన ఫ్రెండు దేవదత్తుడు. ఇద్దరు కలిపి చిన్నప్పుడు అలాగా ఆడుకుంటూ ఉంటే ఆ పైన ఆకాశంలోని 2 హంసలు వెళ్ళిపోతుంటాయి అనమాట. అది సిద్ధార్థుడు చూస్తాడు. చూసి అప్పుడు దేవదత్త అన్నాడు, చూడు ఆకాశంలో ఆ 2 హంసలు వెళ్ళిపోతున్నాయి, ఎంత అందంగా ఉన్నాయి, ఎంత బాగుందని చెప్పేసి అలాగా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉంటే ఈ లోపల వెంటనే దేవదత్తుడు చూసి వెంటనే బాణం వేసేసి ఒక హంసకి అది బాణం వేస్తుంది. అది వెళ్ళి ఒక హంస రెక్కకి వెళ్ళి పుచ్చుకుంటుంది అనమాట. పాపం అది గిలగా గింజుకొని కింద పడిపోతుంది. పడిపోయిన వెంటనే సిద్ధార్థుడికి వెళ్ళి వెంటనే ఏం చేస్తుంది అనమాట, అది తీసుకొని ఆ హంసను తీసుకొని దానికి రక్తానికి కట్టు కట్టడానికి అది రక్తం ఆగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వీళ్ళప్పుడు దేవదత్త వచ్చి ఇది నాది, నేను కొట్టాను కాబట్టి ఇది నాది అని చెప్పి అంటాడు అనమాట. సిద్ధార్థుడు అంటాడు ఇది నా దగ్గరికి వచ్చింది కాబట్టి ఇది నాది అని. ఇద్దరు ఇలా వాదించుకుంటూ ఉంటారన్నమాట. ఇలా వాదించుకుంటూనే ఉంటారు. సిద్ధార్థుడు హంసకి రక్తం రాకుండా కట్టి దానికి ఉపశమనం చేస్తాడనమాట. చేసి దాన్ని ప్రేమగా చూస్తుంటాడనమాట. వీళ్ళిద్దరూ వాదించుకొని లాస్ట్కి ఏం చేస్తారనమాట, వీళ్ళు రాజభవనంకి వెళ్తారు. మన వల్ల కావట్లేదు, ఇది ఎవరిది, ఇది నీ దగ్గర ఉండాలి, నా దగ్గర ఉండాలి, నేను కొట్టాను కాబట్టి ఇది నాది అని అతను అంటాడు. లేదు నా దగ్గర ఉండాలని సిద్ధార్థుడు అంటాడు. దేవదత్తుడు ఏమో నా దగ్గర ఉండాలి. వీళ్ళిద్దరూ రాజ్యసభకి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఒకడేమో రాజకుమారుడు, ఒకడేమో మంత్రి కుమారుడు. దేవదత్తుడు మంత్రి కుమారుడు, సిద్ధార్థుడేమో రాజకుమారుడు. మరి ఇప్పుడు ఏటవుతుంది, ఇద్దరికి ఏం న్యాయం చేయాలని చెప్పి ఇద్దరు ఆలోచిస్తూ వాళ్ళు ఆలోచిస్తారనమాట. ఇద్దరికి ఏం న్యాయం చేయాలి, ఇద్దరు గొప్పవాళ్ళే, ఎవరికి అది చెందాలని చెప్పి అంటే అప్పుడు అందులో ఒక వ్యక్తి అంటే ఒక పండిపోయిన ముసలాయన అప్పుడు అంటారనమాట. ఆయన సలహా ఇస్తారనమాట మంత్రి. ఏమనంటే ఏమీ లేదు, ఇది ఎవరిదే, మంత్రి సలహా ఇస్తారు. ఏమనంటే ఇది ఎవరి దగ్గర ఉండాలంటే ఈ హంసని ఒక దగ్గర పెడదాము, ఇద్దరిని నించో పెడదాం చెరుకు వైపు, ఇది ఎవరి దగ్గరికి వెళ్తుందో వాళ్ళకి ఈ హంస చెందుతుందని చెప్పి అంటారనమాట. అప్పుడు ఫస్ట్ దేవదత్తని పిలుస్తారు. పిలిచి అప్పుడు హంసను ఒక దగ్గర పెడతారు. పెట్టి దేవదత్త పిలిచి నువ్వు పిలువు హంసని అంటారనమాట. అంటే అప్పుడు హంసని ప్రేమగా పిలుస్తారనమాట. నువ్వు నా దగ్గర అని చెప్పేసి ప్రేమగా రమ్మని చేసి పిలుస్తాడు. ఆ పిలిస్తే ఆ హంస ఏం చేస్తుంది, భయపడిపోయి దేవదత్తం చూసి భయపడిపోయి అంతా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. మరి రెండోసారి పిలుస్తాడు, అయినా సరే ఇంక వెనక్కి వెళ్ళిపోయి ఎంత ప్రేమగా పిలిచినా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది.
మళ్ళా మూడోసారి పిలుస్తారు అనమాట. అయినా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంత ప్రేమగా పిలిచినా రాజు భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు సరే అని చెప్పి మన అప్పుడు సిద్ధార్థని పిలుస్తాడు. సిద్ధార్థుడు ప్రేమగాని అంటే పిలుస్తాడు రమ్మని చెప్పి అంతే ఒక్కసారిగా ఎగిరిపోయి వచ్చి సిద్ధార్థది వాలిపోద్ది అనమాట. అప్పుడు అందరు రాసభలు అంటారు సిద్ధార్థుడికే ఇచ్చేయండి హంసని అంటారనమాట. అప్పుడు సిద్ధార్థుడికి ఇచ్చేస్తారనమాట. అందరూ కూడా ఆనందపడతారు, ఎందుకంటే అక్కడ గొడవ లేకుండా అక్కడ తీర్పు జరిగింది. అప్పుడు ఎప్పుడైతే సిద్ధార్థుడికి వెళ్ళిందో అప్పుడు సిద్ధార్థ దానికి 10 రోజులు ఆ రాజభవనంలో ఉంచుకొని దానికి ఆ దెబ్బ మానినందరికి దానికి సపర్యలు చేస్తూ ప్రేమగా దాంతో ఉంటూ ఆ తర్వాత 10 రోజులు అయిన తర్వాత పూర్తిగా మానిపోయి గాయం మానిపోయిన తర్వాత దానికి శక్తి వచ్చిన తర్వాత అప్పుడు బయటికి తీసుకుని వెళ్ళిపోయి దాన్ని వదిలేస్తారు హ్యాపీగా ఆకాశంలోకి అనమాట. కాబట్టి చిన్నప్పుడు అంటే చిన్నప్పటి నుంచి కొంతమందికి గుణాలు ఉంటాయి, కాబట్టి మనం చెప్తూ ఉంటే వాటిలో వాళ్ళలోని అది యొక్క భావాలు వ్యక్తం వస్తుంది. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళకపోయినా ఆయన స్వతహాగా ఆ గుణాలు ఉన్నాయి కాబట్టి ఆయనలో పెద్ద అయిన తర్వాత ప్రపంచానికి ఈ దుఃఖాన్ని, మరణాన్ని, రోగాన్ని పోగొట్టాలనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నం చేశారు. కాబట్టి ఈరోజు ఆయన ధ్యానం ద్వారా మనందరం నేర్చుకున్నాం. మన గురువు గారు మనకు చెప్పారు, మన గురువు గారి ద్వారా మనందరం నేర్చుకున్నాము. నేర్చుకుని మనం ఎంతో మందికి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇదంతా గొప్ప విషయమే. కాబట్టి ధ్యానంలో ఎంత గొప్పది మాస్టర్స్. నిజం చెప్పాలంటే ధ్యానం అనేది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. అది ఉంటే మనకి ఎక్కడికి వెళ్ళినా తిరిగి లేదు. ఏమనుకుంటే అది జరిగిపోతుంది. మాట మంత్రంలాగా అయిపోద్ది. మన ఆలోచన మాట కన్నా ముందు ఆలోచన వెళ్తుంది. ఆలోచనకి ఎక్కువ వైబ్రేషన్. ఫస్ట్ మనం మనం ఆ ఆలోచన అంటే మనం ఒక మాట అంటే ముందు ఫస్ట్ ఆలోచన బుర్రలో పడుతుంది. ఆ ఆలోచన వెంటనే ఫ్రీక్వెన్సీ అంటే వయసులోకి వెళ్ళిపి వెంటనే అదొక తరంగాలు ఏర్పడుతుంది. తర్వాత మన మాట బయటకు వస్తుంది. ఈ రెండు కలిపి ఏటవుతుంది, విశ్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రిపీట్ అవుతుంది. కాబట్టి మాట మంత్రం అన్నట్టు. కాబట్టి ఈ 18 ఆదర్శ సూత్రాల్లోని చక్కగా పౌర్ణమి ధ్యానము, అమావాస ధ్యానము, సజ్జన సాంగత్యము, ధ్యాన ప్రచారము, తర్వాత శాకాహారము, ఇవన్నీ తర్వాత ఎవరికి తెలిస్తే సేవ, ఇవన్నీ మన 18 ఆదర్శ సూత్రాల పత్రిస్తారు మనకి ఇచ్చారు. ఏం చెప్పాలంటే ఈ పాటిస్తే చాలు ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన మార్పులే. కనీసం అందులో కొన్నైనా పాటించగలిగితే. కానీ మినిమం 3 అవర్స్ ధ్యానం. నిజం చెప్పాలంటే గొప్పగా మీరు 3 అవర్స్ ధ్యానం పెట్టారు. నిజం చెప్పాలంటే చాలా గొప్పదే. ఎందుకంటే 3 అవర్స్ ఆటోమేటిక్ కూర్చుంటే మనకేంటో మనకు అర్థమైపోతుంది. కాబట్టి ఈరోజు నాకు ఇంత గొప్ప అవకాశాన్ని మీ అందరూ నాకు ఇచ్చారు. కాబట్టి మీ అందరికీ ఈ జూమ్ సెక్షన్ తరఫున శతకోటి ధన్యవాదాలు. మనం మీ అందరినీ కలిసి నాకు అనుభవాలు పంచుకోగలిగాను. అలాగే క్యాన్సర్ని బాగు చేసుకున్నాను నేను ధ్యానం ద్వారా. ఏ మెడిసిన్స్, ఏ ఆపరేషన్స్ లేకుండా ఈ రోజుకైనా ఆరోగ్యంగా ఉన్నానంటే 2016లో జరిగిన నాకు ఆ క్యాన్సర్ వచ్చిన దాన్ని నేను ఈరోజు పోగొట్టుకొని ఇంతవరకు హ్యాపీగా, ఆరోగ్యంగా, హెల్తీగా ఉండి ఇన్ని చేయగలుగుతున్నాను అంటే ఇదంతా ధ్యానం ద్వారా మాత్రమే. నేను పొదుపు సంఘంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అనమాట, లీడర్ని. అక్కడికి వెళ్ళిన అక్కడ ధ్యాన ప్రచారం చెప్తాను. వాళ్ళందరూ అంటారు మీరు ధ్యానం చేయడం వల్ల ఈరోజు ఉన్నారు. వాళ్ళు చాలా మంది ధ్యానం చేస్తున్నారు అనమాట. అడిగి ఎక్కడికి వెళ్ళినా ధ్యానం చెప్తామన్నమాట. ధ్యానం ఎవరైనా అడిగినా ధ్యానమే. ధ్యానం చెయ్యండి, ధ్యానంతో తగ్గిపోద్ది. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హెల్త్ ప్రాబ్లమ్సా, మానసిక ప్రాబ్లమ్సా, ఆర్థిక ప్రాబ్లమ్సా, ఏదైనా ధ్యానమే. దానికి మించింది ఇంకోటి బ్రహ్మాస్త్రం లేదు. చెయ్యండి, చేసి తగ్గిపోద్ది అని చెప్తాను. చాలా మంది అంటారు ఎన్వి తినకూడదు కదా అంటారు. నేను అంటాను ఎన్వి తినకూడదు, కానీ ముందు ధ్యానం చేయండి, మీకు అనిపించేప్పుడు మానేయండి అని చెప్పి వాళ్ళు చెప్తే చాలా మంది ధ్యానం చేసిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ లోపల ఇన్నరు వాళ్ళకి బాడీ సహకరించకపోవడం, లేకపోతే ఇన్నర్ చెప్పడం, లేకపోతే ఎవరి మాస్టర్స్ గైడెన్స్ చూడడం, దానివల్ల వాళ్ళు చాలా మంది ధ్యానం శాకాహారులుగా మారిపోతున్నారు. కాబట్టి మనం ధ్యాన ప్రచారం చేయడం ఇవన్నీ మీ అందరూ చేస్తున్నారు. నిజంగా మీ అందరికీ శతకోటి ధన్యవాదాలు మాస్టర్స్. ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చారు, అద్భుతంగా మీతో మరొకసారి పంచుకునే అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్.